అమ్మ నవ్వింది. ఆ నవ్వే నా జీవితాన్ని జైలుకి పంపింది. ఇది అఖిల్ కథ. ఒక చిన్న తప్పు ఎలా ఒక జీవితాన్ని నాశనం చేసిందో చెప్పే కథ. ఒక గ్రామంలో అఖిల్ అనే చిన్న పిల్లాడుండేవాడు. రోజూ స్కూల్ నుంచి వస్తూ ఒక షార్ట్కట్ దారిలో ఇంటికి వెళ్ళేవాడు. ఒకరోజు ఆ దారిలో ఉన్న రవి అన్న పొలంలో పచ్చగా ఉన్న పాలకూర కట్టలు చూశాడు. ఇవి తీసుకెళితే అమ్మ సంతోషపడుతుంది అనుకుని కొన్ని కోసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. అమ్మా, నాకు పాలకూర పప్పు ఇష్టం, ఇవిగో తెచ్చా అని అఖిల్ ఆనందంగా అన్నాడు. అమ్మ నవ్వుతూ అడిగింది, ఎక్కడ్నుంచి తెచ్చావు నాన్నా? రవి అన్న పొలం నుంచి అమ్మా అని అఖిల్ చెప్పాడు. అమ్మ ఒక్క క్షణం ఆలోచించింది. కాని వెంటనే నవ్వుతూ పిల్లాడే కదా అనుకుని పాలకూర పప్పు చేసిపెట్టింది. ఆ రోజు అఖిల్ కడుపు నిండింది. కాని అతని తప్పు సరిదిద్దబడలేదు. అదే రోజు ఒక చెడు అలవాటు మొదలైంది. కొన్ని రోజులకు అఖిల్ మామిడికాయలు కోసుకుని ఇంటికి వచ్చాడు. అమ్మా, మామిడికాయ పచ్చడి చెయ్యవా అన్నాడు. అమ్మ ఈసారి అడగలేదు. మళ్ళీ నవ్వింది. మళ్ళీ చేసింది. అఖిల్ మనసులో ఒక మాట బలపడింది. అమ్మకి నచ్చితే అది తప్పు కాదు. అప్పట్నుంచి ఏది కావాలన్నా దొంగతనంగా తీసుకురావడం అఖిల్కు అలవాటయింది. ఒకరోజు రవి అన్న పొలంలో మామిడికాయలు కోస్తూ ఉండగా పాలేరు అఖిల్ని పట్టుకున్నాడు. పాలేరు అఖిల్ని ఇంటికి తీసుకువచ్చి అమ్మకి విషయం చెప్పాడు. అమ్మ కోపంగా అరిచింది, నా కొడుకు దొంగ కాదు అని పాలేరును పంపించేసింది. ఆ రోజు అఖిల్ నేర్చుకున్నది ఒకటే, అమ్మ నన్ను కాపాడుతుంది. నేను తప్పు చేసినా పర్వాలేదు. కాలం గడిచింది. అఖిల్ పెద్దవాడయ్యాడు. ఇప్పుడు పాలకూర కాదు, డబ్బు కావాలి, మొబైల్ కావాలి. చిన్నప్పుడు నవ్విన అమ్మ ఇప్పుడు భయపడుతోంది. ఇప్పుడు చెప్పినా వింటాడా అని మౌనంగా ఉంది. ఒకరోజు పోలీసులు వచ్చారు. అఖిల్ చేతులకు సంకెళ్లు వేశారు. అమ్మ నేలపై కూర్చుని ఏడుస్తోంది. అఖిల్ తిరిగి చూసి అన్నాడు, అమ్మా, నువ్వు పాలకూర తెచ్చిన రోజే ఇది తప్పు అని చెప్పి ఉంటే నువ్వు ఈరోజు ఇలా ఏడవాల్సిన పని ఉండేది కాదు. మోరల్, పిల్లలు చేసే చిన్న తప్పుల్ని సమయానికి సరిదిద్దకపోతే అవే తప్పులు వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తాయి. ప్రేమ అంటే మౌనం కాదు, ప్రేమ అంటే సమయానికి సరిదిద్దడం. ఈ కథను తల్లిదండ్రికి షేర్ చేయండి. ఒక చిన్న హెచ్చరిక ఒక జీవితాన్ని కాపాడుతుంది.